వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మున్సిపాలిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన డాక్టర్ సుధీర్. ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ఇండ్లకు వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలి. మంత్రి దామోదర్ రాజనరసింహ. మార్నింగ్ వాక్లో పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జూనియర్ కళాశాల పనుల్ని పర్యవేక్షించిన సబితా ఇంద్రారెడ్డి. ఐపీఎస్ పాఠశాలలో క్యాన్సర్ అవగాహన దినోత్సవం. పిఠాపురం పాదగయ క్షేత్రంలో హల్చల్ చేసిన నాగసాధు మహిళా అఘోరా. ప్రజల రక్షణ భద్రత పోలీసుల బాధ్యత. మందమర్రి సిఐ కె శశిధర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదరికంతో బాధపడుతున్న కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలనే తలంపుతో ఒకవైపు పని చేసుకుంటూ మరోవైపు చదువుకుంటూ కుటుంబానికి అండగా ఉంటున్న పేద విద్యార్థిపై తన పాల వ్యాపారానికి దెబ్బ కొడుతున్నాడనే ఆరోపణతో సదరు విద్యార్థిపై పట్టణానికి చెందిన మరొక ప్రముఖ పాల వ్యాపారి దాడి చేసిన సంఘటన పట్టణంలో కలకలం సృష్టించింది. గత 20 రోజుల క్రితం సంఘటన జరిగినప్పటికీ కాస్త ఆలస్యంగా సోషల్ మీడియా వేదికగా విషయం బయటికి రావడంతో పట్టణంలో సర్వస్త చర్చ జరుగుతుంది. మంగళవారం సోషల్ మీడియా వేదికగా మల్లేష్ అభిలాష్ పై దాడి చేసిన వీడియో క్లిప్పింగ్ వైరల్ కావడంతో తల్లిదండ్రులకు విషయం తెలిసి అభిలాష్ను తీసుకువచ్చి మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ, పేదరికంతో పొట్టకూటి కోసం పని చేసుకుని బతికే తమపై దాడి చేసిన మల్లేష్ నుండి తమకు ప్రాణహాని ఉందని, అతనిపై ప్రభుత్వ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు అభిలాష్. నేను మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళకు సాయంగా ఉంటానని నేను పాల ప్యాకెట్లు బిజినెస్ చేస్తూ స్టడీ చేస్తున్నాను. ముప్పిడి మల్లేష్ అనే వ్యక్తి నా బిజినెస్లో దెబ్బ కొడతానని వచ్చి నన్ను కొట్టి అన్నీ నన్ను భయప్రాంతానికి గురి చేసిండు. నన్ను భయప్రాంతులకు గురి చేసిండు. నేను మళ్ళీ ఒకసారి వేస్తా అంటే నన్ను సంపుతా గింపుతాన్ని బెదిరించిండు. దానికి పెద్ద అధికారులు నాకు కొంచెం న్యాయం చేయగలుగుతారని మనం. నా పేరు కట్ల సుమలత, మా ఆయన పేరు కట్లరాజు. నాకు 2 అబ్బాయిలు. వాళ్ళిద్దరూ చదువుకుంటూ పాలిస్తున్నారు. గత 2 సంవత్సరాల కొద్దిగా ఒక ఉప్పుడు మల్లేషు అని అతని దగ్గర వర్క్ చేసిండు, పాలేసిండు. అయితే ఏమైంది, మాది సొంతంగా పని చేసుకొని మేము కూలి పని చేసుకొని బతుకుతాం. మా ఆయన, నేను, మా పిల్లలు ఇంటికి కట్టుకోవాలి, రెంట్ ఉంటున్నాం. ప్రతి ఒక్కటి కొనుక్కోవాలంటే మాకు ఇబ్బంది ఉంది. మేము పేదస్తున్నాం కాబట్టి మా పిల్లలు ఏదో సొంతంగా చేసుకొని ఇట్లా ఎదుగుదాము, ఫీజులకైనా దేనికైనా ఉపయోగిస్తాయి అనేసి వాళ్ళు సొంతంగా వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ఉప్పుడు మల్లేసిన అతను వచ్చేసి మా బాబు మీద తిట్టడం కానీ, ఇట్లానే పాలు ఎందుకు వేస్తున్నావు, నేను వేసే కాడ నువ్వు ఎందుకు వేయాలి, నా దగ్గర నేర్చుకొని నువ్వు ఎందుకు వేస్తున్నావు, అట్లా వేయద్దనేసి తిట్టాడు. ఫస్ట్ గుంజుకున్నాడట. తర్వాత నెక్స్ట్ డే కూడా ఎట్లా ఏమన్నా లేపోని వదిలేసి నా కొడుకు మళ్ళొకసారి వేయడానికి వెళ్ళిన తర్వాత అక్కడ దొరకబట్టుకొని పాలు గుంజుకొని ఇష్టమైన తిడుతూ లంచోడక గింజోడకని ఇష్టమైన బూతులు తిట్టి వాడిని ఇష్టమైనట్టు కొట్టిండు. మేము ఇంతవరకు ఎప్పుడు కొట్టలేదు, వాడికి ఒక దెబ్బ కూడా కొట్టలేదు. ప్రాణంగా మేము చూసుకుంటాం, వాడికి హెల్త్ బాగాలేదు. అందుకని వాడిని కొట్టిండు కనుక మేము వాడు భయపడి కూడా చెప్పలేకపోయాడు. మా ఇంట్లో వీడియో ఎవరో అబ్బాయి తీసిండంటే ఆ వీడియో ద్వారా మేము తెలుసుకున్న తర్వాత మేము పట్టలేక పోలీసులు వచ్చేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా బాబులకు కానీ మాకు కానీ మేము బయట తిరుగుతాం, కూలి పని చేసుకొని వస్తాం. కాబట్టి మాకు ప్రాణహాని భయం ఉంది. కాబట్టి మీరందరూ దయచేసి ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ మాకు సాయం చేయడం కోరుతున్నాము. బయట మేము పిల్లలు కాలేజీ కానీ స్కూల్ కానీ వెళ్ళంగా ఏమైనా జరిగినా కానీ వాళ్ళదే బాధ్యత. కాబట్టి మాకు సాయం చేయాలని కోరుతున్నాం. కర్నూలు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు గారు మరియు వివిధ శాఖల అధికారులు సచివాలయం ఉద్యోగులతో కలిసి సమావేశం నిర్వహించి కల్లూరు అర్బన్ పరిధిలోని 16వ వార్డులలో ముఖ్యంగా త్రాగునీటి సమస్యలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి.
తెలంగాణ నుంచి నేరుగా ఏపీకి చేరుకున్న నాగసాధు అలియాస్ మహిళా అఘోరి విశాఖకు చేరుకున్నారు. నాగుల చవితి శుభ సందర్భంగా జోడిగుంట్లపాలెంలోని నాగక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందుత్వాన్ని కాపాడడం, మహిళల రక్షణ, గో సంరక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తానని చెప్పారు. తన శక్తులు తెలుసుకోవాలంటే హిమాలయాలకు వస్తే చూపిస్తానని, ముఖ్యంగా ధర్మ పరిరక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తానని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబానికి తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. నాకు ఈ లోకానికి ఉన్న జ్ఞానానికి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. మీరు దాన్ని ఏ కోణంలో చూస్తారో మీకే వదిలేస్తున్నాను. చెప్తున్నాను కదా తండ్రి, ఎక్కడ నేను దిగంబరాలిగా ఉండాలో, ఎక్కడ ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలకు కట్టుబడి ఉంటాను. ఎక్కడైతే మీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు అందరు అంటున్నారు కొన్ని మంత్రాలు చూపించండి, కొన్ని శక్తులు చూపించండి. శక్తులు చూపించాలంటే నేను ఇక్కడ చూపించాను. మీకు అంతగా నాలో ఉన్న శక్తిని, నాలో ఉన్న జ్ఞానాన్ని చూడాలనుకుంటే మనం అందరం కలిసి హిమాలయాస్కి వెళ్ళిపోదాం, అక్కడ చూపిస్తాను. నాకు లోక జ్ఞానం లేదు, లోకంలో మీలాగా మాట్లాడే మాయ మాటలు నాకు రావు, నాకు మాయ మాటలు రావు. నిజాయితీగా ఉంటాను. రేపటి రోజున ఒక ఆడపిల్ల ఇలా వెళ్తున్నప్పుడు రేప్ చేసి సారీ చెప్తే అయిపోతుంది కదా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి అలాగే చేయండి కూడా ప్రభుత్వాలు కూడా. స్వామీజీ, హిందూ ధర్మం ఎలా నడుస్తుంది? అసలు అన్య మతస్థుల ప్రభావం ఎక్కువైపోతుంది, మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ లో సంఘటనలు చూసాం. బంగ్లాదేశ్ కాదు, 100% ఇక్కడ ఒక మత కలవలాలు, రక్తపాతం జరగబోతుంది. అది దాన్ని ఎవ్వరూ ఆపడం తరం కాదు. ఇదంతా ఆడేది రాజకీయ కోణంలో ఆడిపిస్తున్నారు, ఓటు బ్యాంకింగ్ కూడా. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఖండిస్తారు, నువ్వు మాట్లాడితే నీ మీద కేసులు, జైలు వేస్తారు. వేయమనండి, నేనే చెప్తున్నాను, నన్ను జైల్లో వేయండి, నా మీద కేసులు వేయండి, నన్ను అడ్డు. ఈ నెల 11న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి 136వ జయంతిని పురస్కరించుకొని నేడు కరీంనగర్ పట్టణంలోని హుసేన్పురాలో గల నేషనల్ ప్యాలెస్లో కరీంనగర్ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు ఎండి అహ్మద్ గారి ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల విద్యార్థులతో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు హాజరు కాగా, కరీంనగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రహమాన్ గారు, నగర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహిన్ గారు, పాషా, ఇమ్రాన్ వసీం, సబహాజ్, ఆసిఫ్, ఇక్రామ్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ మొదటగా నమస్కారాలు. ఈరోజు మన కరీంనగర్ పట్టణంలోని నేషనల్ ప్యాలెస్లో హుసేన్పురాలో మన అహ్మద్ అలీ గారి ఆధ్వర్యంలో అబుల్ కలాం ఆజాద్ గారి వ్యాసరచన పోటీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యాసరచన పోటీలో మేము ఊహించిన దానికన్నా పిల్లలు అతి ఎక్కువ 300 పైచీలకు పిల్లలు వచ్చి ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు ఆ పరీక్షలో అందరు హాజరవ్వడం జరిగింది. ఈ పరీక్షలో అంటే ఎవరికి కానీ అబుల్ కలాం ఆజాద్ గురించి కానీ, పెద్దల గురించి కానీ, ప్రముఖుల గురించి కానీ ఎవరేంటిదని అంటే వాళ్ళకు ఒక ఆలోచన అవి ఇప్పుడు ఉన్న అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. చదువుకునే పిల్లలకు అత్యున్నత సేవలు అందించి వాళ్ళు రేపటి భావిభారత పౌరులుగా ఎదగడానికి, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి వెన్నంటే ఉంటుంది. ఇందులో భాగంగా మా అహ్మద్ అలీ గారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పడేసి ఈ కార్యక్రమంలో ఇటువంటి పిల్లలకు మెదడుకు పదురు అనే విధంగా వాళ్ళకు ఆరోగ్యాన్ని ఆలోచన కల్పించేందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు. దాంతో పాటుగా ఇక్కడ మన కరీంనగర్ పట్టణ ప్రముఖ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో పనిచేస్తున్న వ్యక్తులు, ఎన్ఎస్యూ అయితేంది, మరి యూత్ కాంగ్రెస్ అయితేంది, అదేవిధంగా పెద్దలు మోసిన్ గారు, అదేవిధంగా ఇక్కడ రేనా మేడం గారు, అదేవిధంగా ప్రముఖులు అందరూ హాజరైనందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అహ్మద్ గారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయే రోజులకు ఇటువంటి కూడా కార్యక్రమాలు ఇంకెన్నో ఆయన పెట్టి 10 మందికి ఉపయోగపడే విధంగా ప్రజలకు మరియు విద్యార్థులకు సహకారం. जैसे 3 दिन पहले हम प्रेस मीट करके इतला की थी कि एशिया राइटिंग कंपटीशन मौलाना अबुल कलाम आज़ाद के 136 बर्थ एनिवर्सरी को मनाने के वास्ते 11 नवंबर के दिन उनका बर्थ एनिवर्सरी है। इसमें पहले अपन एशिया राइटिंग कंपटीशन 7 नवंबर के दिन रख के 11 नवंबर के दिन प्राइजेस देंगे बोल के वो हिसाब से आज नेशनल फंक्शन पैलेस में एशिया राइटिंग कंपटीशन रखा गया है। इसमें बहुत
ज़्यादा से ज़्यादा बच्चे आके इसको कामयाब बनाए और हमें बहुत खुशी है कि प्रोग्राम बहुत कामयाब हुआ। और इस प्राइजेस जनाब पूनम प्रभाकर साहब बीसी वेलफेयर मिनिस्टर साहब के हाथों जरिए के देंगे और फर्स्ट प्राइज़ 5,000, सेकंड प्राइज़ 3,000 और थर्ड प्राइज़ 2,000 के हिसाब से देंगे। मेरा नाम मोहम्मद अहमद अली, సిటీ మైనారిటీ సెల్ కాంగ్రెస్ కరీంనగర్। ఈరోజు 7వ తారీఖు నేషనల్ ప్యాలెస్లో మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ అహ్మద్ అలీ గారి ఆధ్వర్యంలో అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, తను పొలిటికల్గా దూరంగా ఉండి ప్రజలకు సేవ చేశారు కాబట్టి ఈరోజు ఆయనని గుర్తించుకొని మా మైనార్టీ సెల్ అధ్యక్షులు వారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు। ఇక్కడ మనం ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో దాదాపు 160 మంది అమ్మాయిలు మరియు 140 మంది అబ్బాయిలు పాల్గొనడం జరిగింది। ఇక్కడ చూస్తే మనకు గుర్తొస్తుంది, మన స్కూల్ టైం మనకు గుర్తొస్తుంది ఇక్కడ చూస్తే వాళ్ళని। నేను అహ్మద్కి ధన్యవాదాలు చెప్తున్నా। ఫస్ట్ ప్రైజ్ గెలిచిన వాళ్లకు 5,000 రూపాయలతో పాటు సర్టిఫికేట్ మరియు రెండో బహుమతిగా 3,000 రూపాయల సర్టిఫికేట్, మూడో బహుమతిగా 2,000 రూపాయల సర్టిఫికేట్। ఇందులో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్క విద్యార్థికి గుర్తింపు వాళ్ళకు అప్రిషియేట్ చేయడానికి మా మైనార్టీ సెల్ అధ్యక్షులు వారు వాళ్ళ తరఫు నుంచి మంత్రి గారి చేతి మీదుగా వాళ్ళకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్న మా సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మోసిన్ భాయ్ కానీ, మా మహిళా కాంగ్రెస్ రెహానా బాజీ కానీ, ఇక్రమ్ సికందర్ కానీ, పాషాభాయ్ కానీ, మా ఇమ్రాన్ భాయ్ కానీ, రియాజ్ భాయ్ కానీ, ఇంకా ఆసిఫ్ కానీ, ఎవరెవరో మా అల్లుడు కూడా పాల్గొనడం జరిగింది। ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం। ముఖ్యంగా ఈ పాణ్యం నియోజకవర్గం గడివేంల మండలం బుజనూరు గ్రామంలో నూతన గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవంలో మరియు మంచాలకట్ట గ్రామంలో నూతన గ్రామ సచివాలయం, గ్రామ ఆరోగ్య కేంద్రం, రైతు సేవా కేంద్రం భవనాల ప్రారంభోత్సవంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు। అనంతరం గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను ప్రారంభించారు। గడివేంల మండల కేంద్రానికి చెందిన చాకలి పెద్దన్న 80,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గౌరు చరితారెడ్డి గారికి అందజేశారు। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर पुरुषः सहस्राक्ष सहस्रपाद ओम पुष्पदत्वा अत्यधिष्ठदशाङ्गुलं पुरुषगे वेदकं सर्वं यद्भूतं రామచంద్రాపురం నియోజకవర్గంలో పట్టాభద్రుల ఓటింగ్ రిజిస్ట్రేషన్ పెంచిన కూటమి నాయకులు, నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేసిన కూటమి నాయకులు, స్వల్పకాలంలో ఊహించని రీతిలో ఓటర్ నమోదు 100% పైగా పెంచారు। ఓటింగ్ పెంచేందుకు కృషి చేసిన మంత్రి సుభాష్ తండ్రి సత్యం, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, రామచంద్రాపురం నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు। పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముందుగా అందరికీ నమస్సుమాంజులు। ఎందువలనంటే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత కొడుకని ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్మిక శాఖ మంత్రి వర్యుల్ని కొద్దిగా మందలిస్తే దానిని చులకనగా చేసిన ప్రతిపక్షాలకి చెంపపెట్టుగా కొన్ని క్షణాల క్రితం రామచంద్రపురం నియోజకవర్గ ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన టార్గెట్ 9,000 అయితే 9,000 సుమారు దాటి ఇంకా ఎక్కువగా ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం కోసం ఎన్నికల కోసం ఓటర్ నమోదు ప్రక్రియను కొనసాగిస్తున్నారు। అందరికీ నమస్కారం। రామచంద్రపురం నియోజకవర్గంలోనే కనీవిని ఎరుగని రీతిలో ఈ యొక్క ఎమ్మెల్సీ ఓట్లు నమోదు ప్రక్రియ ఈరోజు 100% రీచ్ అవడం చాలా శుభతరుణం। అధిష్టానం ఆదేశాల మేరకు ముందర ప్రక్రియ కొన్ని సులభతరంగా స్లోగా జరిగినా సీఎం గారి ఆదేశాలతో
కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా నిన్న ఈ రోజు కూడా ఎడతెరిపి లేకుండా అన్నపానాలకి విశ్రాంతి లేకుండా భోజనమే ప్రతిగా పెట్టుకోకుండా అన్నపానాలను పక్కకు పెట్టి చాలా కృషి చేసి సుభాష్ గారికి ఎప్పుడు ఆయన కష్టంలో మేము ఉంటామని చెప్పి కార్యకర్తలందరూ కూడా ఈ రోజు దగ్గరుండి 100% పూర్తి చేయడం మా అందరికీ కూడా చాలా సంతోషం. ఇంకా సుభాష్ గారు ఉన్నత పదవులను అధిరోహించాలని ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి సామాన్యుడు కూడా సుభాష్ గారంటే ఒక సామాన్యుడి పాలిట దైవం కింద చూస్తున్నారు కనుక ప్రతి సామాన్యుడికి కష్టం వస్తే ఆ కష్టంలో సుభాష్ గారు గుర్తొస్తారు కనుక ఇటువంటి శుభతరుణంలో రామచంద్రపురం నియోజకవర్గంలో అందరూ కూడా పండగ వాతావరణంలో మేమందరం కూడా ఆనందంగా ఈ యొక్క ఓట్లు నమోదు ప్రక్రియను చాలా ఆనందంగా గడుపుకున్నాం. రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఓట్లు నమోదు చేయించుకున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో తక్కువగా ఉన్న ఈ ఎమ్మెల్సీ ఓట్ల నమోదు శాతాన్ని ఆయన సూచనల మేరకు నియోజకవర్గంలో కార్యకర్తలందరూ స్పందించి ముఖ్యంగా మన వాసంశెట్టి సుభాష్ గారు తండ్రి సత్యం గారు, అలాగే పోలిశెట్టి చంద్రశేఖర్ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్, వీళ్ళందరూ సమన్వయంతో నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టించి పనిచేసి ఈరోజు 100% పైగా ఈ ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించినందుకు తెలుగుదేశం పార్టీ తరఫుని మేమందరం ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఇటువంటి చాలా మంచి విజయంగా మేమందరం భావిస్తున్నాం. అదే ప్రక్రియని వచ్చే మన పార్టీ సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో కూడా చూపించి పార్టీకి వెన్నుదన్నుగా కార్యకర్తలు, ముఖ్య నాయకులు నిలబడతారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గంలోనే కనీవిని ఎరుగని రీతిలో ఈ యొక్క ఎమ్మెల్సీ ఓట్లు నమోదు ప్రక్రియ ఈరోజు 100% రీచ్ అవడం చాలా శుభతరుణం. అధిష్టానం ఆదేశాల మేరకు ముందర ప్రక్రియ కొన్ని సులభతరంగా స్లోగా జరిగినా సీఎం గారి ఆదేశాలతో కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా నిన్న ఈ రోజు కూడా ఎడతెరిపి లేకుండా అన్నపానాలకి విశ్రాంతి లేకుండా భోజనమే ప్రతిగా పెట్టుకోకుండా అన్నపానాలను పక్కకు పెట్టి చాలా కృషి చేసి సుభాష్ గారికి ఎప్పుడు ఆయన కష్టంలో మేము ఉంటామని చెప్పి కార్యకర్తలందరూ కూడా ఈ రోజు దగ్గరుండి 100% పూర్తి చేయడం మా అందరికీ కూడా చాలా సంతోషం. ఇంకా సుభాష్ గారు ఉన్నత పదవులను అధిరోహించాలని ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి సామాన్యుడు కూడా సుభాష్ గారంటే ఒక సామాన్యుడి పాలిట దైవం కింద చూస్తున్నారు కనుక ప్రతి సామాన్యుడికి కష్టం వస్తే ఆ కష్టంలో సుభాష్ గారు గుర్తొస్తారు కనుక ఇటువంటి శుభతరుణంలో రామచంద్రపురం నియోజకవర్గంలో అందరూ కూడా పండగ వాతావరణంలో మేమందరం కూడా ఆనందంగా ఈ యొక్క ఓట్లు నమోదు ప్రక్రియను చాలా ఆనందంగా గడుపుకున్నాం. ముఖ్యంగా కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ సమీపంలో శంకరావం మండలం పెద్దమల్లాపురం పంచాయతీ పరిధిలో సిద్దివారిపాలెం గ్రామంలో 18 కొండల మధ్యన 18 సర్వే నెంబర్లతో 18 మెట్లతో అయ్యప్ప స్వామి దేవాలయంను దృఢ సంకల్పంతో కూసుముంచి శ్రీనివాసరావు నిర్మాణం చేపట్టారు. అయ్యప్ప స్వామి దేవాలయం ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మితమైంది. అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్ళు రవాణా భారం తగ్గడంతో పాటు అందరికీ సౌకర్యమైన అయ్యప్ప స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం భక్తులు సంతోషిస్తున్నారు. రాజమండ్రిలో కసుముంచి శ్రీనివాసరావు 18 సార్లు అయ్యప్ప స్వామి మాల ధరించడంతో సాక్షాత్తు స్వామి కనిపించడంతో తన జన్మ సుకృతమైన అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం చేపట్టారు. ఈ దేవాలయం ఆంధ్ర శబరిమలైగా పిలుచుకునేలా నిర్మాణం జరిగిందన్నారు. ప్రజలు, భక్తులు, అయ్యప్ప స్వామి మాలాదారులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని దేవుని ఆశీస్సులు పొందాలని కుసుముంచి శ్రీనివాసరావు కోరుచున్నాను.
అలాగే అనకాపల్లి జిల్లా కోండ్రం నుంచి కూడా ఆదిరాజ మహారాజులు అందరూ వచ్చారు. మా నాయుడు తాలూకు మా బెన్నవోలు ఇక్కడ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి పండూరు నాయుడు తాలూకు స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం. గజవాహన అశ్వారోహణ గజారోహణ తొందరగా గజారోహణం అశ్వారోహణం జరగాలి ఇక్కడ స్వామి. మా కుంభాభిషేక ప్రియ కోటి నిర్వాచన ప్రియ పాహిమాం 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 పరత్పర పాహిమాం రక్షమాం రక్షమాం తండ్రి. స్వామి శరణమయ్యప్ప. ఓం భూతనాథాయ విద్మహే ఓం పుత్రాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయాత్. ఓం హరే పుత్రాయ పుత్రాయ సర్వశత్రునాశమద్గజవాహనాయ భూతనాథాయ ధర్మశాస్త్రాభి శరణమయ్యప్ప. ఓం లోకవీర మహాపూజం సర్వరక్షాయ పార్వతీ హృదయానందో శాస్త్రమామ్యహం విప్రభోజన స్వయం విష్ణు ప్రియంసుతో క్షప్రప్రసాద శాస్త్రమామ్యహం. ఓం భూతనాశదాన సర్వభూతయ గ్రహ రక్ష రక్ష మహాబాహో శాస్త్రేభ్యో నమో నమః. స్వామి శరణమయ్యప్ప. ఓం శరణవినాయక. స్వామి శరణయ్యప్ప. ఓం సర్వదేవతాభ్యో నమః సర్వమత గురుదేవతాభ్యో నమః. స్వామి శరణయ్యప్ప. అయ్యప్పని ఆరాధించే భక్తులందరికీ నమస్సుమాంజలు. దయచేసి అందరూ ఈ వీడియో పూర్తిగా విని అయ్యా మీరందరూ దయచేసి ఈ వీడియో పూర్తిగా ఆలకించి విని అయ్యప్ప ఆశీస్సులు పొంది ఈ వీడియోని మళ్ళీ షేర్ చేయండి, గ్రూపుల్లో పెట్టి స్వామి ఆశీస్సులు పొంది ధరించవలసిందిగా కోరుతూ తూర్పుగోదావరి జిల్లా ఆంధ్ర శబరిమల నుంచి ఆంధ్రప్రదేశ్ అన్నవరం దగ్గర అయ్యా అన్నవరం 18 కిలోమీటర్ల లోపల ఆంధ్ర శబరిమల చాలా మందికి తెలిసిన విషయమే. ఈ ఆంధ్ర శబరిమల నిత్యం దర్శనం ఉంటుంది. కేరళ వెళ్ళలేని వాళ్ళు స్వామి కేరళ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి ఇరుములు తెచ్చేవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఇది మా మనవి అంతే తప్ప వేరే అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ అచ్చంగా కేరళ శబరిమలలాగా 18 కొండల్లో నిత్యం దర్శనంతో నిత్యం ఇరుముడి స్వీకరణతో స్త్రీలకు కూడా దర్శనంతో సంక్రాంతి నాడు జ్యోతి దర్శనంతో 18 మెట్లు కవచం తొడిగి ఏర్పాటు చేశాము. కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాము. కేరళ వెళ్లే వాళ్ళు చక్కగా వెళ్లి స్వామి ఆశీస్సులు పొందండి. వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు కానీ ఇరుములు ఇద్దామనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆంధ్ర శబరిమలలో ఇరుముళ్ళు ఇచ్చి స్వామి ఆశీస్సులు పొంది మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అన్నవరం నుంచి 18 కిలోమీటర్ల లోపల ఈ ఆంధ్ర శబరిమల ఇరుముళ్ళు ఇచ్చేవాళ్ళు కుటుంబ సమేతంగా రావచ్చు. ఆడవాళ్ళతో సహా ఇరుముళ్ళు తెచ్చి ఇక్కడ 18 మెట్లు ఇరుముళ్ళు ఇచ్చేవాళ్ళు 18 మెట్లు ఎక్కుతారు, మిగతా వాళ్ళు పక్క నుంచి ఎక్కుతారు. కుటుంబ సమేతంగా వచ్చి ఇరుముడు ఇవ్వచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఆంధ్ర సభ ప్రతి నిత్యం దర్శనం ఉంటుంది. తలుపులు వేయడం ఉండదు. ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు ఇరుములు తీసుకుంటాం. మధ్యాహ్నం 1 గంట టు 2 1 గంట మాత్రం స్వామివారికి నైవేద్యం కోసం తలుపులేస్తాం. మధ్యాహ్నం ఒకే 1 గంట తలుపులేస్తాం తప్ప మిగతా టైంలో తీసే ఉంటుంది. దసరా నుంచి సంక్రాంతి దాకా ఉన్న టైంలో రాత్రి 11 గంటల వరకు ఇరుములు తీసుకుంటాం. ఈ విషయం మీరు ఆలకించి 10 మందికి చెబితే అది ప్రచార సేవ అవుతుంది. కాబట్టి ఆ ప్రచార సేవలో కూడా స్వామి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి మీ నోటితో ప్రచారం చేస్తూ ఈ వీడియోని గ్రూపుల్లో పెట్టి స్వామి ఆశీస్సులు పొంది ఆ రకంగా చేసిన వాళ్ళందరూ కూడా మీ అందరికీ ఈ రోజు నుంచి మనసులో ఉన్న కోరికలు నెరవేరి మన కష్టాలు కడతేరి లక్ష్మీదేవి కటాక్షంతో ఆంధ్ర శబరిమల అనుగ్రహంతో అందరూ చల్లగా ఉండాలని మన అందరికీ బాగుండాలని స్వామిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.